ముందుగా మిడిల్ క్లాస్ లేదా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హలో అండి. అలాగే ఈ వీడియోని అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జై శ్రీరామ్. 2000 రూపాయల నుంచి 5000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తోటి బెస్ట్ బిజినెస్ ఐడియా అయితే తీసుకొచ్చేసాను. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట, అన్న మా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు, 20,000, ₹1,00,000, 50 లక్షలు ఎంత అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయలేను. ఒక ₹1000, ₹500 లేదా 2,000, 5,000 రూపాయలు అండర్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ తోటి మంచి బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి. నేను ఈ బిజినెస్ సిరీస్ చేస్తున్నప్పటి నుంచి కూడా అందరూ అదే కామెంట్ చేస్తున్నారు. డెఫినెట్లీ మనము 5,000 రూపాయల అండర్లో కూడా మనము బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అయితే మనకు కావాల్సింది ఒకే ఒక రా మెటీరియల్ ఉసిరికాయ. ఈ ఉసిరికాయ తోటి మనం అయితే మంచి బిజినెస్ అయితే చేయొచ్చు అనమాట. నెలకి ఎలా లేదన్నా 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం ప్రాసెస్ పిన్ టు పిన్ అంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్కిప్ మాత్రం చేయదు, స్కిప్ చేస్తే అసలు ప్రాసెస్ అర్థం కాదు. ఉసిరికైతే ఏం బిజినెస్ చేస్తావని అని అడిగితే ఈ వీడియో పర్టికులర్గా ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేసేసి ఈ వీడియోని లైక్ చేయండి. కొద్దిగా రీచ్ వెళ్తుంది బిజినెస్ చేయాలనే వాళ్ళకి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన బిజినెస్ ఐడియా వచ్చేసి ఉసిరికాయ పొడి అండి. ఉసిరికాయ పొడి ఒక డిమాండ్ నార్మల్గా లేదు, చాలా వాటిల్లోని ఉసిరికాయ పౌడర్ని అయితే చాలా యూజ్ చేస్తున్నారు. ఈ ఉసిరికాయ పౌడర్ని మంచి మార్కెటింగ్ స్ట్రాటజీతో కనుక మనం అమ్మినట్లయితే మార్కెట్లోని మనకి మంచి లాభం అయితే వస్తుంది. ఒక 30,000 నుంచి 50,000 వరకు నెలకి ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట. మనకు రా మెటీరియల్స్ కావాలి కదా. మనకు రా మెటీరియల్స్లో ఫస్ట్ రా మెటీరియల్ వచ్చేసి ఉసిరికాయలు 10 కేజీలు ఆల్మోస్ట్ మార్కెట్లోని 500 రూపాయల నుంచి 800 రూపాయల లోపు ఉన్నదనమాట. ప్యాకింగ్ మెటీరియల్స్ ఉంటుంది, జిప్ టైప్ ఉంటుంది కదా. 200 గ్రామ్స్ పౌచెస్ మీరు 100 కొన్నట్లయితే 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే మనకు కావాల్సిన థర్డ్ రా మెటీరియల్ ఏంటంటే వెయింగ్ మిషన్ అనమాట. ఈ వెయింగ్ మిషన్ ఆల్మోస్ట్ మీకు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ మీకు 200 నుంచి 500 లోపు దొరికేస్తుంది అనమాట. మినిమం అనుకోండి 300 రూపీస్ అనుకోండి. అలాగే నాలుగోది బేసిక్ FSA లైసెన్స్ అయితే, ఫుడ్ లైసెన్స్ అయితే కావాలన్నమాట. అది ఆల్మోస్ట్ ఒక 200 రూపాయలు అయిపోతుంది చాలా ఈజీగా. ఈ ఫుడ్ లైసెన్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ప్రాఫిట్, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది కస్టమర్స్ దగ్గర. ఐదోది వచ్చేసి స్టిక్కరింగ్ అండ్ లేబుల్స్ అనమాట. మీరు ఏదైతే పౌచెస్ తీసుకుంటారో దాని మీద మీ బ్రాండింగ్ లేబుల్ స్టిక్కర్ అయితే తయారు చేసుకుంటారు. అది ఆల్మోస్ట్ కాస్ట్ వచ్చేసి ఒక 100 ప్రింట్ చేశారంటే 300 రూపాయలు అవుతుంది. అలాగే మీకు ఒక ఉసిరికాయలు కట్ చేయడానికి కత్తి అవసరం ఉంటుంది అనమాట, అదొక 100 రూపాయలు. సో మీరు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2,000 నుంచి 2,500 మధ్యనే అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చూసుకుందాము. ఈ ఉసిరికాయ పొడి తయారు చేయడానికి మామూలుగా 1 కేజీ ఉసిరికాయ పొడి ప్యూర్ ఆర్గానిక్గా మనం తయారు చేయాలనుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 6 కేజీస్ ఫ్రెష్ ఉసిరికాయలు అయితే అవసరం ఉంటుంది. ఈ ఫ్రెష్ 6 కేజీస్ ఉసిరికాయలు బయట మార్కెట్లోని 600 రూపాయల వరకు ఉంటుంది అనమాట. 300 నుంచి 600 రూపాయల మధ్యలో ఉంటుంది. అలాగా మీరు 6 కేజీలతో ఫ్రెష్ ఆర్గానిక్ ప్యూర్ ఉసిరికాయ పొడిని అయితే తయారు చేయొచ్చు. దీని కరెంట్ బిల్ అండ్ ప్యాకేజింగ్ ఛార్జెస్ వచ్చేసి 100 రూపాయలు అనుకోండి. ఇప్పుడు 1 కేజీ ఉసిరికాయ పొడి ప్యూర్ ఆర్గానిక్ గా మీరు తయారు చేయాలంటే 500 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అనమాట. ఈ ఉసిరికాయ పౌడర్ మేకింగ్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు అసలు ఎక్కడ ఏం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు అనమాట. 6 కేజీస్ ఆఫ్ ఏదైతే ఉసిరికాయలు ఉన్నాయో దాన్ని కటింగ్ చేసేసి నీట్గా దాంట్లో ఉన్న పిక్క బయట తీసేసి ఉసిరికాయ ముక్కల్ని ఎండలో ఆరబెడతారనమాట. బాగా ఎండిపోయిన తర్వాత అందులో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా. ఈ వాటర్ పర్సంటేజ్ ఏదైతే ఉందో బాగా ఎండిపోయిన తర్వాత ఆ ఎండిన ఉసిరికాయ ముక్కల్ని మనం గ్రైండ్ చేస్తే వచ్చేదే మనకి ఉసిరికాయ పొడి అనమాట. ఇది చాలా వాటిల్లో యూజ్ చేస్తారు, జిమ్స్లోని, స్కిన్ కేర్లోని, దాని తర్వాత మెడిసిన్స్లోని చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఉసిరికాయ పొడి అనేది చాలా యూజ్ఫుల్ అనమాట. సో మీరు చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే అన్నయ్య, ఇవన్నీ బాగానే ప్రిపేర్ చేస్తాము, పౌడర్ చేస్తాము, ప్యాకింగ్ చేస్తాము, మరి ఇప్పుడు దీన్ని ఎక్కడ అమ్మాలని అని మీరు నన్ను అడిగితే చాలా ఈజీ అండి. ఫ్లిప్కార్ట్లో కానీ మీరు అమెజాన్లో కానీ జస్ట్ ఆమ్లా పౌడర్ అని చెప్పేసి ఆర్గానిక్ ఆమ్లా పౌడర్ అని సెర్చ్ చేయండి. ఆల్మోస్ట్ మీకు 100 గ్రామ్స్ ఆఫ్ ఒక ఉసిరికాయ పొడి కాస్ట్ వచ్చేసి 150 రూపాయలు అయితే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా బ్రాండ్ బిల్డ్ చేసిన తర్వాత 100 గ్రామ్స్ ఆఫ్ ఉసిరికాయ పొడిని 100 రూపాయలకి అమ్మినా కూడా మీకు 1000 రూపాయలు ప్రాఫిట్. అంటే 1000 రూపాయలు మీరు సేల్ చేస్తారు. ఈ 1000 రూపాయలు సేల్ చేస్తే మీకు అయిన ఖర్చు ఎంత? 1 కేజీ ఉసిరికాయ పొడి తయారు చేయడానికి మీకు అయిన ఖర్చు 500 రూపాయలు. అంటే డైరెక్ట్గా మీరు 50% మార్జిన్ మీరు పొందినట్టే. అంటే మీరు 100 రూపాయలకి అమ్మారు కదా, అంటే మీకు 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయల్లోని 500 మేకింగ్ కాస్ట్ తీసేసినా కూడా
500 రూపాయలు మీకు ప్రాఫిట్. అలాగా మీరు ఒక 10 కేజీల నుంచి 20 కేజీల వరకు మీరు అమ్మినా కూడా 10,000 రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ అమ్మారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కేజీస్ అమ్మేశారు అనుకోండి, 50,000 రూపాయల వరకు కూడా మీరు సంపాదించుకోవచ్చు. మార్కెటింగ్ ఎలా చేయాలంటే చాలా సింపుల్ అండి. మార్కెటింగ్ చేయడం కూడా మీరు సింపుల్ గా అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మీరు రిజిస్టర్డ్ అయ్యి దాంట్లోని మీ బ్రాండ్ యొక్క డీటెయిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా ఈజీగా మీకు అనేది ప్రొడక్ట్స్ అనేది సేల్ అవుతుంది. లేదు మనకి ప్రోడక్ట్ అందులో కూడా సేల్ అవ్వట్లేదంటే ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లోని షేర్ చేయండి. డెఫినెట్గా మీకు మార్కెట్ అనేది కన్ఫర్మ్గా బిల్డ్ అవుతుంది. వన్స్ మీ యొక్క ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్ మీరు ఏదైతే అమ్ముతున్నారో వాళ్ళకి నచ్చితే రిపీటెడ్ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఒక ట్యాగ్ లైన్ ఇవ్వండి, నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్ అని చెప్పేసి మీ ప్యాకింగ్ ఐటమ్ మీద. డెఫినెట్గా మీకు బూస్ట్ అనేది వస్తుంది అనమాట మీ సేల్స్లోని. ఇలా మీరు రిస్క్ లేకుండా బిజినెస్ అయితే చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కన్ఫర్మ్గా తెలియజేయండి. అండ్ ఇంకేమైనా బిజినెస్ డీటెయిల్స్ కోసం కావాలన్నా, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కన్ఫర్మ్గా తెలియజేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను లేదా వీడియో చేస్తాను దాని మీద. అంతటి వరకు ఈ వీడియోకి నాకు సెలవు ఇప్పించండి. నెక్స్ట్ మరొక వ్లాగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ బిజినెస్ ఐడియాతో నేను ముందుకు వచ్చేస్తాను. నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్.